రెంటపాల కేసులో హైకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాకు బ్రీఫ్ చేసిన లైవ్ ని ఇప్పటివరకు మనం లైవ్ లో చూసాం. ఇక మిగతా అప్డేట్ చూద్దాం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని బైనపల్లిలో ఇటీవల కూల్చేసిన వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి సందర్శించారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి ఇంటిని కూల్చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి నేతలకు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇటువంటి యువకుడిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు 25-30 లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది. డెమాలిష్ చేసినారు. ఎటువంటి నోటీస్ లేదు, ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు. ఏటిపోరంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసినారు. వాస్తవానికి ఇది గ్రామదత్తమా ఏటిపోరంలో ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు, ఈ ఆర్డీఓకి, రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు. ఉంటే డిమార్కేషను, ఉంటే మ్యాప్ ఇమ్మని అడుగుతున్నాం, ఎవరు చూపించడంలా. అది పక్కన పెడితే 2017లో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టినారు. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2017లో నిర్మాణం చేపడితే అప్పుడే కరెంటు బిల్లు కానీ, అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ నిధులతో, అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ నిధులతో పక్కన సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. మరి అప్పుడు ఏటిపోరంలో కానీ ఎవరికి గుర్తురాల. కేవలం శ్రీకాంత్ అనే యువకుడు ఇక్కడి నుంచి, ఈ ఇంటి నుంచి, ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు. పెళ్ళిళ్ళంటే తాలిబొట్లు ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా చదువులకు అందు సాయం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా విద్య కోసం వచ్చిన ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు. మంచి పనులు అందుబాటులో ఉన్నాడు, మంచి పనులు చేస్తూ ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ పిల్లోడిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ బిల్డింగ్నే నేలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు, ఈ గ్రామ ప్రజలు, ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మరి గట్టిగా కూటమి నాయకులు తెలియజేస్తూ ఉన్నారు.